కరువు నేలలో కొత్త అధ్యాయం లిఖిస్తోంది తెలంగాణ సర్కార్. చుక్క నీరు లేక బీడువారిన 60,000 ఎకరాలకు నీటి సమస్య తీరబోతోంది. ఖమ్మం జిల్లాలో నిర్మించిన భక్త రామదాసు ప్రాజెక్టును రేపు రైతులకు అంకితం చేయనున్నారు సీఎం కేసీఆర్. నిర్ణీత గడువు కంటే ముందే ప్రాజెక్టు పూర్తవడంపై అటు సర్కార్ సంతృప్తిగా ఉంది. అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలో 60,000 ఎకరాల భూమికి సాగునీరందించడానికి భక్త రామదాసు ప్రాజెక్టును చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టును 13 నెలల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం, వర్కింగ్ ఏజెన్సీల మధ్య ఒప్పందం కుదిరింది. 123 జీవో జారీ చేసిన ప్రభుత్వం 128.7 ఎకరాల భూమిని తక్కువ సమయంలోనే సేకరించింది. గత ఏడాది ఫిబ్రవరి 16న ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగాయి. సివిల్ పనులు, మోటార్లు, పైప్ లైన్ల కోసం 90 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించారు. ప్రభుత్వ శాఖలు, వర్కింగ్ ఏజెన్సీలు పూర్తి సమన్వయంతో పనిచేసి నిర్ణీత సమయానికంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేశాయి. ముఖ్యమంత్రి గారి యొక్క టైం ఫ్రేమ్లోనే రైతుల యొక్క కోరికలకు అనుగుణంగా వాళ్ళు ఊహించిన దానికంటే ముందుగానే సీతారామ కూడా చేయాలని భక్త రామదాస్ తోటి ప్రారంభోత్సవం ఆయన పుట్టినరోజున ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే 60,000 ఎకరాలు డైరెక్ట్ ఆయకట్టు, చెరువుల కింద ఉన్న ఆయకట్టు గాక డైరెక్ట్ ఇరిగేషన్ 60,000 వస్తుంది. ఇంకొక 10,000 అటు గైగొళ్ళాయిపల్లి, రఘునాథపాలెం అటుపక్క రావాల్సింది ఉంది. అంటే 70,000 ఎకరాలకి డైరెక్ట్ ఇరిగేషన్ ఇస్తాము. చెరువుల కింద మళ్ళీ మామూలుగా పంట పండుకునేదానికి అవకాశం. ప్రాజెక్టు పూర్తవడంతో సీఎం కేసీఆర్ రేపు రైతులకు అంకితమివ్వనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేశారు. పాలేరు, ఎర్రగడ్డ తాండా రోడ్డును ముస్తాబు చేశారు. సీఎం ప్రయాణించే బస్సు ఇదే మార్గాన ఎత్తిపోతల పథకం వరకు వెళ్లేలా కొత్త రోడ్లను వేశారు. రేపు 1 o'clock అని పాలేరుకి వస్తారు. అక్కడ నుంచి ఎర్రగడ్డ తాండా తర్వాత ఇస్లాబాద్ తాండా మళ్ళీ మాధవపురం చూసుకొని ఇక్కడికి వస్తారు. ఆ రోజు 3:30 నుంచి 4:30 వరకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత 5 o'clockకి డిపార్చర్. సో ఆల్ అరేంజ్మెంట్స్ చేశాము. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నాయకన్ గూడెం చేరుకుంటారు సీఎం కేసీఆర్. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు పాలేరు చేరుకుని మిషన్ భగీరథ వింటేక్ వెల్ ను పరిశీలిస్తారు. 1:30 సమయంలో ఎర్రగడ్డ తండా వద్ద భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2:15 ఇస్లాబాద్ తండా సమీపంలో భక్త రామదాసు ప్రాజెక్టుకు పూజ చేస్తారు. అనంతరం భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత తిరుమలాయపాలెంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం అనంతరం హైదరాబాదుకు తిరుగు పయనమవుతారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు బీళ్లుగా మారిన తమ పొలాలు సస్యశ్యామలమయ్యే తరుణం రావడంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.